UI UX పైథాన్ నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు ఫైనాన్షియల్ ప్లానర్ మధు గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ అండి. మీరు ఎప్పుడు వచ్చినా ఒక కొత్త అప్డేట్తో వస్తారు. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్తో వచ్చాను. ఏంటంటే మిత్రా సిప్, ఎస్బీఐ మిత్రా సిప్ అనే ఒకటి వింటున్నాం, బాగా పాపులర్ అవుతుంది. అసలు మిత్రా సిప్కి నార్మల్ సిప్కి ఏంటి డిఫరెన్స్? సో ఈ మధ్యలో కాన్సెప్ట్ అనేది చాలా రోజుల నుంచే ఉంది. అది ఎస్బీఐ మిత్ర అండ్ ఐసిఐసిఐలో ఫ్రీడమ్ ఎస్ఐపి అని కూడా అంటున్నారు దీన్ని. అయితే దీని ఒక కాన్సెప్ట్ అనమాట. మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపిని కొన్ని రోజులు చేసి దాని నుంచి మళ్ళీ అది ఆటోమేటిక్గా ఎస్డబ్ల్యూపీగా మారి మనకు కొంత అమౌంట్ అనేది రిటర్న్ ఇస్తారు. అయితే ఇందులో మీరు 8 years, 10 years, 12 years, 15 years అని 10 years ఉంటాయి. మీరు కనుక 8 years ఎస్ఐపి చేసినట్టయితే ఎగ్జాక్ట్లీ మీరు ఎంతైతే ఎస్ఐపి చేశారో 10,000 ఎస్ఐపి చేశారు కదా. ఇప్పుడు నేను ఎస్ఐపి అని అంటే కార్పస్ క్రియేట్ చేస్తాము, అది ఎప్పుడో పిల్లలు ఎంజాయ్ చేస్తారు అనే ఊహలు కొంతమందికి ఉంటాయి కదా. సో అలా కాకుండా మరి నేను ఎస్ఐపి చేసి నేనే వాడుకోవాలి సార్ దాన్ని అనే విధంగా కొంతమంది మాటలు వింటూ ఉంటాం. అంత తొందరగా ఈ ఈక్విటీ కూడా అర్థం కాదు అందరికీ. సో ఈ ఎస్బీఐ వాళ్ళు మిత్ర అనే కాన్సెప్ట్ ఎలా లాంచ్ చేశారంటే, మీరు 8 years, 10 years, 12 years, 15 years ఎస్ఐపి చేయండి. దాని తర్వాత మీకు ఒక ఆప్షన్ ఇస్తాడు, దాన్ని మళ్ళీ ఎస్డబ్ల్యూలోకి మార్చేస్తారు ఆటోమేటిక్గా. ఓకే. ఆ మార్చిన తర్వాత మీరు కనుక 8 years చేస్తే మీరు ఎంతైతే ఎస్ఐపి చేస్తారో అదే అమౌంట్ని మళ్ళీ మీకు లైఫ్ టైం ఇస్తారు. అదే మీరు 10 years చేశారనుకోండి, మీరు చేసిన అమౌంట్కి 1.5 times, అంటే 10,000 చేస్తే 15,000 లైఫ్ టైం ఇస్తారు. అంతేకాకుండా మీరు ఏదైతే 12 years చేస్తారో 12 years ప్లస్ మళ్ళీ 15 years చేస్తారు. ఇప్పుడు 15 years చేశారనుకోండి, మీరు 10,000 చేసినట్టయితే దానికి 3 times, 12 చేసినట్టయితే మీకు 2 times. అంటే 12 years చేస్తే 10,000 బికమ్ 20,000. అలాగే మీకు 15 years చేసేస్తే 3 times, అంటే 3x, 10,000కి 30,000 రూపీస్ అనేది మీకు విత్డ్రాల్ అనేది వస్తుంది. సో ఇది సింపుల్ కాన్సెప్ట్. మీరు జనరల్ ఎస్ఐపి తీసుకున్నా కూడా మీరు ఒక 15,000 చేశారనుకోండి 15 years, జనరల్గా అందరూ చెప్పే మాటనే కదా 1 crore rupees అవుతుందని. ₹1 కోటి అయితే మనం ఎస్డబ్ల్యూపీ ఎంత పెట్టుకుంటాం? 6% పెట్టుకుంటాం, అంటే ఎంత? 50,000. అదే కాన్సెప్ట్లో మీరు ఇక్కడ 10,000 రూపీస్ ఎస్ఐపి చేస్తున్నారు, 15 years చేశారు. 15 yearsలో ఒక 15% రిటర్న్ వచ్చింది అనుకోండి. ఆ వచ్చిన కార్పస్ నుంచి మీకు ఎంతైతే ఎస్ఐపి చేశారో అంత 30,000 ఇస్తున్నాడు ఇక్కడ. సో ఆ కార్పస్ నుంచి 30,000 అంటే జనరల్గా కదా 6%, ఆ తర్వాత 6.7% ఆ మధ్యలో వస్తుంది అనమాట. అది ఒక కాన్సెప్ట్ లాగా ఇస్తారు. ముందు ఎస్ఐపికి ఒక ఫండ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, వాళ్ళ యొక్క ఈక్విటీ ఫండ్స్ ఇస్తారు. ఆ తర్వాత మీరు చూజ్ చేసుకునేది సపోజ్ 8 years అనుకోండి, 8 yearsలో మీకు ఒక ఫండ్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఎస్డబ్ల్యూపీ కోసం. ఆ ఎస్డబ్ల్యూపీకి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ కానీ, హైబ్రిడ్ కానీ, ఫండ్ ఆఫ్ ఫండ్, అట్లాంటి ఫండ్స్ అనేది మీకు చూజ్ చేస్తారు. సేమ్ ఫండ్స్ ఉండకూడదా? అంటే దీంట్లో ఎస్ఐపిలో పెట్టుకున్న ఫండ్సే మనకి ఎస్డబ్ల్యూపీలో కూడా ఉండకూడదు? జనరల్గా ఏంటంటే మనకు మార్కెట్ అనేది ఎప్పుడు ఒకలా ఉండదు. మార్కెట్ అనేది ఒక్కొక్కసారి ఒక 2 years కంప్లీట్గా మండీ మార్కెట్ అంటారు. ఏంటంటే చాలా బియరిష్ మార్కెట్ వస్తుంది. సో ఆ బియరిష్ మార్కెట్లో ఏమవుతుందంటే మీ యూనిట్స్ అన్ని విత్డ్రాల్ అయిపోతాయి. మీరు విత్డ్రా చేసినప్పుడు మీరు ఈక్విటీలో పెడుతున్నాం కదా, కంప్లీట్గా ఈక్విటీ షేర్లో పెడతాం కాబట్టి ఎస్ఐపి చేసేటప్పుడు అది పెరిగినప్పుడు బాగానే ఉంటుంది. పెరిగే టైంలో మనం 6-7 years టైం ఇస్తున్నాం కాబట్టి పెరుగుతుంది, తగ్గుతుంది, మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే అది గ్రో అవుతుంది. కానీ ఎప్పుడైతే విత్డ్రాల్ స్టార్ట్ అవుతుందో, మీ విత్డ్రాల్ అనేది ఇప్పుడు ఈక్విటీలో మనకి ఎన్ఏవి అని ఉంటుంది, మ్యూచువల్ ఫండ్లో ఎన్ఏవి అనేది మీరు విత్డ్రా చేస్తున్నప్పుడు యూనిట్స్ అనేటివి, ఆ ఎన్ఏవికి లింక్ అయిన యూనిట్స్ అనేటివి మీకు విత్డ్రా అయిపోతాయి. అంటే ఎన్ఏవి తగ్గుతుంది మార్కెట్ తగ్గినప్పుడు, దానివల్ల ఎక్కువ యూనిట్స్ మీరు విత్డ్రా చేయాల్సిన అవసరం అనేది వస్తుంది. ఒక 2 years కనుక మార్కెట్ అసలు పెరగలేదనుకోండి, అలాగే ఉంది అనుకోండి స్టాగ్నెంట్గా, లేదంటే తక్కువ పెరుగుతూ తగ్గుతుంది అనుకోండి, మీరు పెట్టిన యూనిట్స్ అన్నీ కూడా చాలా విత్డ్రాల్ అయిపోతాయి. అది కనుక మీరు అరికట్టినట్టయితే, అంటే దాన్ని కొంచెం డెట్ పోర్షన్ జమ చేయాలి దానికి అక్కడ. ఆ డెట్ పోర్షన్ అని అంటే ఇప్పుడు మీరు ఒక 50% ఈక్విటీ పెట్టుకొని 50% డెట్ పోర్షన్ పెట్టుకోండి. ఈ డెట్ పోర్షన్లో ఒక 7% రిటర్న్ వస్తుంది గ్యారంటీగా, ఆల్మోస్ట్ గ్యారంటీ వస్తుంది. అది మీకు ఈక్విటీలో రిటర్న్ రాని సందర్భంలో ఏమవుతుంది, ఈ డెట్ పోర్షన్ అనేది మీకు విత్డ్రాల్ ఇస్తుంది. దానివల్ల మీ యూనిట్స్ సేఫ్ అవుతాయి. ప్లస్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ లాంటి ఫండ్స్లో ఏంటంటే ఫండ్ మేనేజర్ దగ్గర వాళ్ళకు ఒక అవకాశం ఉంటుంది. ఏంటి, మీరు ఈక్విటీని డెట్ని వాళ్ళు అడ్జస్ట్ చేయొచ్చు. 65-35 ఉంటుంది జనరల్గా, దాన్ని ఇంకా పెంచుతూ తగ్గిస్తూ వాళ్ళు మాడిఫికేషన్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఈక్విటీలో ఆపర్చునిటీ ఉంటే ఫండ్స్ని ఈక్విటీ సైడ్ పెంచడం, అలాగే ఈక్విటీలో మార్కెట్ కొంచెం డౌన్గా నడుస్తుంది అన్నప్పుడు దాన్ని డెట్లోకి మార్చడం, ఇట్లాంటివి చేయడం వల్ల ఒకటి యూనిట్స్ మనం సేవ్ చేస్తాం. అందులో చాలా మందికి ఇది డౌట్ కూడా ఉంటుంది, మరి నేను ఈక్విటీ నుంచి డెట్ మార్చినప్పుడు నా రిటర్న్ కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా అని చెప్పేసి. జనరల్గా మీరు కనుక ఈక్విటీ నుంచి అంటే డెట్ పోర్షన్ ఒక 20% మీరు యాడ్ చేసుకున్నట్టయితే మీకు
జరిగే నష్టంలో మార్కెట్ ఎప్పుడైతే డౌన్ అవుతుందో దాదాపు మీకు 2-4% అనేది ప్రొటెక్షన్ అనేది వస్తుంది. 2-4% వస్తుంది. రిటర్న్లో చూసుకుంటే హార్డ్లీ 1-1.5 ఉంటుంది. దానికి మనకి ఏమైనా ట్యాక్స్ పడుతుందంటారా? ట్యాక్స్ ఏం పడదు, అది ఫండ్ మేనేజర్ లెవెల్లోనే జరుగుతుంది. మనం ఏం సొంతంగా చేయాల్సింది ఏమి ఉండదు. సో ఎప్పుడైనా సరే ఈ కాన్సెప్ట్లో మనం ఎస్ఐపి చేసిన తర్వాత అంటే ఇప్పుడు ఒక రకంగా ఎడ్యుకేట్ చేయడానికి జనాల్ని, మీరు ఇంత ఎస్ఐపి చేసినట్టయితే ఇంత మీరు రిటర్న్ తీసుకోగలుగుతారు అనేది ఒక ఎజంప్షన్. ఎక్కడ కూడా గ్యారంటీ కాదు. ఈవెన్ ఎస్బీఐ తీసుకున్న, ఐసిఐసిఐ ఫ్రీడమ్ షిప్ తీసుకున్నా కూడా వాళ్ళిద్దరు ఏం గ్యారంటీ ఇవ్వట్లేదు. బట్ ఆ కాన్సెప్ట్లో ఇస్తున్నారు. ఆ కాన్సెప్ట్లో ఇవ్వడం వల్ల ఏంటి, నేను ఈరోజు 10,000 పెడితే నాకు ఈ 10,000 9th ఇయర్ నుంచి లైఫ్ టైం వస్తుంది. ఆ తర్వాత నేను ఒక 10 ఇయర్స్ పెడితే నాకు 15,000 వస్తుంది. నేను ఒక 15 ఇయర్స్ పెడితే నాకు 30,000 రూపీస్ వస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఆలోచన సేవింగ్స్ కాన్సెప్ట్ అనేది కొంచెం ఈజీగా మన మైండ్లోకి ఎక్కుందనమాట. సో ఇది ఒక కాన్సెప్ట్ లాగా వర్క్ అవుతుంది. జనరల్గా మీరు ఫిక్స్డ్ ప్లాన్ లాంటిది. దీన్ని మీరు రెగ్యులర్ ఎస్ఐపి ఎస్ఎస్డబ్ల్యూకి మార్చిన, ఎస్బీఐలో మిత్ర సెపి చేసిన రిటర్న్లో ఎలాంటి డిఫరెన్స్ అనేది ఉండదు. రిటర్న్లో డిఫరెన్స్ ఉండదు. బట్ ఒక కాన్సెప్ట్ పరంగా చాలా మందికి ఇది నచ్చిన కాన్సెప్ట్. అంటే చాలా అంటే కాల్ చేసి కూడా అడుగుతున్నారు ఈ మధ్యలో, ఆ మిత్ర కానీ ఫ్రీడమ్ షిప్ గురించి కానీ చెప్పండి అని చెప్పేసి. జనరల్గా కొంతమందికి అది కూడా నచ్చుద్ది. 8 ఇయర్స్ 7 ఇయర్స్ టైం పీరియడ్ పెట్టుకున్నప్పుడు అంటే ఎప్పుడైనా సరే ఈక్విటీలో మనం ప్రజలను అందులో ఉంచడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈక్విటీలో రిటర్న్ వస్తుంది అని తెలిసి అందరికీ తెలుసు, బట్ ఎవరు కూడా దాన్ని అందులో స్టే చేయరు. 5 ఇయర్స్ కాగానే ఎంతో కొంత అమౌంట్ అయింది ఏదో ఒక అవసరానికి తీసేస్తారనమాట. జనరల్గా 7 ఇయర్స్ అనేది మార్కెట్ సైకిల్ మారుతూ ఉంటుంది. 6 to 7 ఇయర్స్ ఒకసారి మార్కెట్ అనేది మనకు ఒక సైకిల్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ సైకిల్ చేంజ్ చేయడానికి వీళ్ళు ఆ 8 ఇయర్స్ కాన్సెప్ట్ తీసుకొచ్చారనమాట. 8 ఇయర్స్లో ఎంతో కొంత మనకు రిటర్న్ అనేది జనరేట్ అయి ఉంటుంది. ప్లస్ మన దగ్గర ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్రీడిఫైన్డ్ తెలిసింది. అంటే మనం కానీ ఇంకొక 2 ఇయర్స్ వెయిట్ చేస్తే నాకు ఈ 15,000 ఆల్మోస్ట్ లైఫ్ టైం తీసుకునే అవకాశం ఉంది అంటే మనం విత్డ్రా చేయం కదా. లేదంటే విత్డ్రా దేనికో దానికి వాడతాం. అంటే ఇక్కడ నాకు డౌట్ వచ్చింది. మీరు మామూలుగా మనం సిప్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకి నచ్చినప్పుడు పాజ్ చేసుకోవడమో లేకపోతే బయటకు వచ్చేయడమో ఎగ్జిట్ చేయడమో ఉంటుంది. మిత్ర సిప్లో కూడా అలాగే ఉంటుందా? మీరు అన్నట్లుగా 8 ఇయర్స్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది? లేదు, ఇందులో కూడా సేమ్ కాన్సెప్ట్ నడుస్తుంది. 8 ఇయర్స్ చేస్తే మీకు ఈ కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుందని చెప్తున్నారు, కానీ డెఫినెట్గా మీరు 8 ఇయర్స్ చేయాలని అయితే ఏం చెప్పట్లేదు. మీరు కావాలనుకుంటే ఎప్పుడైనా మనం ఆపుకోవచ్చు. ఎందుకంటే డబ్బులు లేనప్పుడు ఇంకేం చేస్తాం, ఆపాల్సిందే, తప్పదు. ఆపచ్చు, మళ్ళీ కావాలనుకుంటే దాన్ని పెంచవచ్చు, విత్డ్రా కావాలంటే విత్డ్రా చేసుకోవచ్చు. ఈ 3 ఆప్షన్స్ అయితే రెగ్యులర్గా మ్యూచువల్ ఫండ్కి దీనికి అయితే తేడా అనేది ఏమి ఉండదండి. కాకపోతే ఈ చిన్న ఎస్ఐపి చేసే వాళ్ళకైతే చాలా ఎఫెక్టివ్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు 10,000 అంతకన్నా తక్కువ ఎస్ఐపి చేసుకునే వాళ్ళకి నేను ఈ 5,000 సేవ్ చేసి ఏం చేయాలి అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా. ఈ 5,000 కూడా అనేది ఏదో ఒక సినిమాకు అటు ఇటు వెళ్ళిపోతుంది అని చెప్పేసి అనుకుంటారు. బట్ ఆ 5,000తో కూడా నువ్వు లైఫ్ టైం చిన్న సైజ్ ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవచ్చు అనే ఆలోచన అనేది మనం కలిగించగలుగుతాము. అది చాలా చాలా ఉపయోగం అంటే చాలా మందికి. సో దానివల్ల దీని ద్వారా ఎడ్యుకేట్ చేస్తున్నారు. అంటే ఏదో ఒక విధంగా ఎడ్యుకేట్ చేయాలి కదా. ఇప్పుడు మనం డైరెక్ట్గా వెళ్ళి మీకు 15% రిటర్న్ వస్తుంటే ఎంతమందికి అర్థమవుతుంది? హైదరాబాద్ ఇది సంగతి ఇలా ఉంటే రూరల్ ప్లేస్లో ఎంతమందికి అర్థమవుతుంది? అదే ఇప్పుడు మిత్ర ఎస్ఐపి అని మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్ పోస్ట్ చేశారనుకోండి, కనీసం 50,000 మంది చూస్తారు దాన్ని. అందులో 5,000 మంది అయినా ఒక యాక్షన్ తీసుకుంటారు. సో డెఫినెట్గా ఏఎంసీలు అనేటివి ఏంటంటే కొత్త కొత్త కాన్సెప్ట్లను తీసుకుని వచ్చి మిమ్మల్ని మోటివేట్ చేస్తాయి ఈక్విటీలో ఉండడానికి. సో ఇది అలాంటి ఒక కాన్సెప్ట్ అనమాట. బట్ వెరీ మంచి కాన్సెప్ట్ ఇది. మనకి మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఎస్ఐపి ఉంది. దీనికి దానికి ఏంటి డిఫరెన్స్ అంటారు? నార్మల్ ఎస్ఐపి ఉంది, టాప్అప్ ఎస్ఐపి ఉంది, అండ్ మీరు ఇప్పుడు చెప్పినట్లుగా మిత్ర ఎస్ఐపి. ఈ 4గిట్లో ఏది బెస్ట్ అంటే ఏది చెప్తారు? జనరల్గా మీకు ఇదంతా అర్థం కావడానికి అండి, ఎంట్రీ లెవెల్ ఆఫ్ ఇన్వెస్టర్స్కి మిత్ర కానీ ఫ్రీడమ్ కానీ ఇవన్నీ మీకు నేమ్స్ పెట్టి ఎడ్యుకేట్ చేయడం తప్ప రెగ్యులర్ ఎస్ఐపి అనేది ఆల్వేస్ బ్యూటిఫుల్. అదే మిత్రాలో చేస్తా అన్న కూడా ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఎక్కడ ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడికి వెళ్తుంది మనీ అంతా కూడా. అక్కడ ఎక్కడైనా ఈక్విటీ వెళ్తుంది, ఇక్కడైనా ఈక్విటీ వెళ్తుంది. అక్కడైనా ఎస్బీఐ ఫండ్ మేనేజర్స్ ఏమో, ఇక్కడైనా ఎస్బీఐ ఫండ్ మేనేజర్స్ ఏమే ఉంటాడు. సో మనం ఎంతకాలం ఉన్నాము, మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసాము అనే దాన్ని బట్టి మీకు రిటర్న్ అనేది వస్తుంది. దాన్ని మీరు ఎస్డబ్ల్యూపీ లాగా మార్చుకోవడం మీ చేతిలో పని కదా. రేపు వాళ్ళు చేసినట్టు 1.5 టైమ్స్ ఆఫ్ మీరు ఎస్ఐపి నేను రిటర్న్ ఇస్తా అంటున్నాడు, మీకు 1.5 టైం నచ్చలేదు, దాన్ని 2 టైం తీసుకుంటే ఆ వద్దైన వాళ్ళు ఎవరు? సేమ్ ఇప్పుడు ఇది ఒక గోల్డ్ లాగానే అనుకోండి. ఇప్పుడు మీరు ఒక తులం బంగారం కొని పెట్టుకున్నారు, అదొక 200 గ్రాములు అయింది. 200 గ్రాములు అయిన తర్వాత మీకు అవసరానికి నెలకు గ్రామ్ అమ్ముకుంటారా, హాఫ్ గ్రామ్ అమ్ముకుంటారా, అది మీ ఇష్టం కదా. సో ఈక్విటీ అనేది కూడా సేమ్. మీకు గోల్డ్ కాన్సెప్ట్ అర్థమైతే ఈక్విటీ ఈజీగా అర్థమైపోతాయి. చాలా మందికి ఏంటంటే దాన్ని కంపేర్ చేస్తారు, కానీ గోల్డ్ అండ్ ఈక్విటీ రెండు సేమ్. ఎందుకంటే రెండు పెరుగుతాయి తగ్గుతాయి. సో మనం ఏ విధంగా వాడుకుంటాం అనేది ఇంపార్టెంట్. మీరు దాచుకుంటే గోల్డ్ వాల్యూ పెరుగుతుంది,
వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చు, అమ్ముకోవచ్చు. లోన్ తీసుకోవాలంటే లోన్ తీసుకోవచ్చు. సో దాన్ని మీరు ఆర్నమెంట్ లాగా వాడతారా, బ్యాంకులో లోన్ పెట్టి దాంతో ఇంకేమైనా చేస్తారా, అవన్నీ మీ ఇష్టం కదా. సేమ్ ఇక్కడ ఈక్విటీలో కూడా ఇలాంటి కాన్సెప్ట్లు అనేటివి వస్తూనే ఉంటాయి జనరల్గా. సో ఎస్ఐపికి మిత్ర ఎస్ఐపికి ఎలాంటి తేడా అనేది ఏమి ఉండదు. ఓకే, బట్ ఇది ఒక ఎడ్యుకేటివ్ మెథడ్ అనమాట. అంటే తొందరగా ఎడ్యుకేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది కదా. అందరినీ ఒక రకంగా అట్రాక్ట్ చేసి ఎస్ఐపికి రమ్మని చెప్పడానికి మోటివేట్ చేయడం. ఇప్పుడు 15 ఏళ్ళు అనుకోండి, 15 ఏళ్ళు అంటే జనరల్గా ఇప్పుడు ఒక యంగ్స్టర్ ఉన్నాడు, ఒక 24-25 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఉంటారు అనుకోండి. వాళ్ళకి ఎస్ఐపి చేయమన్నట్టు నేను ఇప్పుడు ఎస్ఐపి చేసి ఏం చేయాలి, రిటైర్మెంట్ అవుతున్నానని అడుగుతాడు సింపుల్గా. మరి అదే పర్సన్కి మీరు కనుక ఒక 10-15 వేలు ఎస్ఐపి చేసుకుంటే 15 ఏళ్ళ తర్వాత 25 నుంచి 15 ఇయర్స్ చేస్తే ఎంత అవుతుంది, 40 ఇయర్స్కి నీకు ఎంతైతే నువ్వు ఎస్ఐపి చేస్తావో దానికి 3 రేట్లు వస్తుంది లైఫ్ టైం అని అంటే డెఫినెట్గా ఒక ఆలోచన స్టార్ట్ అవుద్దా లేదా. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ అనమాట. సో అట్లా యంగ్స్టర్స్ని తొందరగా ఈక్విటీలోకి మోటివేట్ చేయడానికి, వాళ్ళకంటే ఒక సేవింగ్స్ని పెంచుకోవడానికి ఇలాంటి కాన్సెప్ట్ అనేది వచ్చింది. యా సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.